మన ప్రాజెక్ట్ ఒరిజిన్ ఎల్జిఎన్ఎస్ గురించి ఎలా చెక్ చేసుకోవాలనేది కొన్ని మేము ముందు ఉంచడం జరిగింది. వీటిని మీరు క్లియర్గా చూసి మీరు చెక్ చేసుకొని ఆ తర్వాత మీరు కన్ఫర్మేషన్ రండి. ఓకే, స్టార్ట్. ప్రాజెక్ట్ ఒరిజిన్ ఎల్జిఎన్ఎస్ని ఆడిట్ చేసింది సెర్టిక్ అనే ఒక ఇంటర్నేషనల్ సంస్థ. ఈ సెర్టిక్ ఏంటిదని తెలుసుకోవాలంటే మీరు గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి సెర్చ్ బార్లో CERTIK అని టైప్ చేయండి. మీకు ఇక్కడ సెర్టిక్ అని వస్తుంది. సెర్టిక్ అనేది ఏంటి అంటే లార్జెస్ట్ బ్లాక్ చైన్ సెక్యూరిటీ ఆడిటర్. వీళ్ళ యొక్క ప్రొఫైల్ తీసుకుంటే $557 బిలియన్ మార్కెట్ క్యాప్చర్ కలిగి ఉన్నారు. 4,826 క్లయింట్స్ సర్వీస్లో ఉంది. 17,826 ప్రాజెక్టులు ఆల్రెడీ మానిటర్ చేశారు. సక్సెస్ఫుల్గా వాళ్ళు మార్కెట్లో ఉన్నారు. ఇక్కడ వచ్చేసి మీరు చూసుకుంటే ట్రస్టెడ్ బై ఇండస్ట్రీ లీడర్స్ వరల్డ్ వైడ్. ప్రపంచవ్యాప్తంగా సెర్టిక్ను ఎంతమంది బిలీవ్ చేస్తున్నారు అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మీకు దాదాపుగా ఉన్న కంపెనీలు చాలా తెలిసినయే. యాపిల్ కానీ, టెథర్ కానీ, రిపిల్ కానీ, ప్యాన్కేక్ స్వాప్ కానివ్వండి, ఇంకా ట్రస్ట్ వాలెట్ కానివ్వండి, bitcoin.com కానీ, శాంసంగ్, బైనాన్స్ ఇవన్నీ కూడా మీకు తెలిసినవి. ఇంకా కొన్ని మీకు తెలిసినవి ఉంటాయి. ఇట్లా మీరు దీన్ని గుర్తుపట్టుకోండి. ఇక్కడ ఈ సెర్టిక్ వచ్చేసి మన ఒరిజిన్ ప్రాజెక్ట్ గురించి ఇచ్చిన రిపోర్ట్ ఏంటి అంటే ఒక్కసారి బ్యాక్ వచ్చేసి మళ్ళీ సెర్చ్ బార్లో సెర్టిక్ ఆడిట్ ఒరిజిన్ స్కైనెట్ అని టైప్ చేయండి. ఇక్కడ ఫస్ట్ పేజ్ తీసుకుంటే ఇక్కడ మన యొక్క ఎల్జిఎన్ఎస్ యొక్క ప్రాజెక్ట్ ట్రేడ్ అవుతున్నది వీళ్ళ దగ్గర కూడా ఉంటుంది. వీళ్ళు ఎప్పుడు మానిటర్ చేసుకుంటూనే ఉంటారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఒరిజిన్ ఎల్జిఎన్ఎస్ అని చెప్పేసి ఇక్కడ మీకు కనబడుతూ ఉంది. ఇందులో ఓవర్వ్యూ తర్వాత కోడ్ సెక్యూరిటీకి వెళ్తే ఇక్కడ మీకు వచ్చేసి ఆడిటెడ్ బై సెర్టిక్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ 2 ఆడిట్లు జరిగినాయి. లేటెస్ట్ ఆడిట్ వచ్చేసి 22/4/2024లో పూర్తవడం జరిగింది. ఇక్కడ వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మీరు ఫండమెంటల్లోకి వెళ్తే ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. టోకెన్ లాంచ్ డేట్ మన ఎల్జిఎన్ఎస్ లాంజినస్ టోకెన్ లాంచ్ అయ్యి 1 year 5 months అవుతుంది. దిగ్విజయంగా రన్ అవుతుంది. ఇంకా ఈ ప్రాజెక్ట్ ఏజ్ ఎంత ఉంది అని అంటే 13 సంవత్సరాల 10 నెలలు అని చెప్పేసి వీళ్ళు సర్టిఫై చేయడం జరిగింది. ఇది నేను చెప్పేది కాదు, వరల్డ్ ప్రూఫ్. ఇది మన ఎల్జిఎన్ఎస్ ఒరిజిన్ ఎల్జిఎన్ఎస్ ప్రాజెక్టు ఇంకా 13 సంవత్సరాల 10 నెలలు మైనింగ్ అనేది జరుగుతుందని వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఇది. వివరాల కోసము మనం డెక్స్ టూల్స్లో వెళ్తే ఇక్కడ వచ్చేసి డెక్స్ టూల్స్లో పైన ఇక్కడ మీకు సెర్చ్ బార్ కనబడుతూ ఉంది. ఇది భూతద్దం లాగా సెర్చ్ బార్ని టచ్ చేసి ఇక్కడ వచ్చిన సెర్చ్లో ఎల్జిఎన్ఎస్ అని మీరు టైప్ చేస్తే మన యొక్క ఎల్జిఎన్ఎస్ కాయిన్ డిస్ప్లే అయింది. దీన్ని ఒకసారి మీరు టచ్ చేస్తే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎల్జిఎన్ఎస్ కాయిన్ అనేది ఆడిట్ జరిగింది. ఆడిట్తో పాటుగా పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది మీరు చెక్ చేసుకుంటే మార్కెట్ క్యాప్చర్ వచ్చేసి $2.57 బిలియన్ మార్కెట్ క్యాప్చర్ చేయడం జరిగింది. $335.1 మిలియన్ వచ్చేసి లిక్విడిటీ ఉంది. సర్క్యులేషన్ సప్లై వచ్చేసి 177.96 మిలియన్ కాయిన్స్ ఉన్నాయి. ఇక్కడ హోల్డర్స్ వచ్చేసి ఇదొకటి. హోల్డర్స్ వచ్చేసి మనకి 11,30,000 మంది, అంటే 1.33 మిలియన్ మెంబర్స్ ఉన్నారు. హోల్డర్స్ అనేది ఎంత ఎక్కువ మంది ఉన్నారో మీకు అర్థమవుతుంది. దీన్ని బట్టి కాబట్టి ఏంటంటే ఇక్కడ మనకు వచ్చేసి ఎక్కువ మంది ఉన్నారు. మార్కెట్ క్యాప్ 24 hours మార్కెట్ వాల్యూమ్ ఎంత ఉందో చూసుకోవచ్చు. మనం టోటల్ సప్లై కానివ్వండి, వోలాటిలిటీ కానివ్వండి, మీరు ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు. ఇవన్నీ మనకు క్లియర్గా ఉన్నాయి. డెక్స్ స్క్రీనర్, ఒక్కసారి డెక్స్ స్క్రీనర్లోకి మనం వెళ్తే ఇక్కడ చూస్తున్నవన్నీ కూడా పాలిగాన్ బ్లాక్ చైన్ మీద డిప్లాయ్ చేసిన కొన్ని వందల కాయిన్స్ ఈరోజున మార్కెట్లో లీడ్ చేస్తున్నాయి. ఇందులో ఎల్జిఎన్ఎస్ వచ్చేసి లాంగినస్ టాప్ 1లో ఉంది. ఒకసారి ఎల్జిఎన్ఎస్ ట్యాప్ చేస్తే ఇక్కడ మీరు చూసుకోవచ్చు 24 hours ఈ కాయిన్ పర్ఫార్మెన్స్ ఎంత ఉంది అని మీరు తెలుసుకోవాలంటే
ఈ కింద ట్రాన్సాక్షన్స్ బైస్ వచ్చేసి 77,491 ట్రాన్సాక్షన్ జరిగినాయి. సేల్ ట్రాన్సాక్షన్స్ వచ్చేసి 2,46,42 ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. 24 అవర్స్లో వాల్యూమ్ ఎంత జరిగిందంటే $28.4 మిలియన్ ట్రాన్సాక్షన్ జరిగింది. అంటే మీరు అర్థం చేసుకోండి, కాయిన్ అనేది ఎంతమంది మార్కెట్లో బై చేస్తున్నారు, ఎంతమంది మార్కెట్లో సెల్ చేస్తున్నారు అనేది మీరు లైవ్గా మీరు చూసుకోవచ్చు. బై వాల్యూమ్ 13.9 మిలియన్స్, సెల్ వాల్యూమ్ 14.5 మిలియన్స్. జస్ట్ డిఫరెంట్, అంతేగాని తప్ప కాయిన్ వాల్యూ టప్పన పడిపోవడానికి మొత్తం మంది ఇక్కడ అమ్ముకోవడానికి ఎవరు రెడీగా లేరు. ఎందుకంటే కాయిన్ వచ్చేసి వరల్డ్లో ఒక మంచి పొజిషన్లో ఉంది కాబట్టి ఇక్కడ మనం వచ్చేసి 24 అవర్స్లో ఏం జరిగింది, లేదు 6 అవర్స్లో కూడా చెక్ చేసుకుంటే చెక్ చేసుకోవచ్చు, లేదు 1 అవర్లో కూడా చెక్ చేసుకుంటే చెక్ చేసుకోవచ్చు, 5 మినిట్స్లో కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఒక 5 నిమిషాలలో ఎంత ట్రాన్సాక్షన్ జరిగింది, ఎంత వాల్యూమ్ ట్రాన్సాక్షన్ ఇక్కడ జరిగిందని కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ట్రాన్సాక్షన్ చూసుకోండి, వాల్యూమ్ చూసుకోండి, మేకర్స్ ఎంతమంది బై సేల్ చేశారనేది కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ క్లియర్గా మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. మీరు బైనాన్స్ Web3లో కూడా మన కాయిన్ లిస్ట్ అయినా చెక్ చేసుకోవడానికి మీరు బైనాన్స్లోకి వెళ్ళండి. బైనాన్స్లోకి వెళ్ళిన తర్వాత బైనాన్స్ ఎక్స్చేంజ్ ఓపెన్ అవడంతోనే మీరు ఇక్కడ వ్యాలెట్ ఉంటుంది, వ్యాలెట్ని క్లిక్ చేయండి, బైనాన్స్ వ్యాలెట్. ఈ వ్యాలెట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్ వస్తుంది. ఈ సెర్చ్ బార్ను మీరు ట్యాప్ చేస్తే ఇక్కడ మీరు LGNS కాయిన్ నేమ్ ఆల్రెడీ నేను ఇంతకుముందు టైప్ చేసి ఉన్నాను కాబట్టి ఇక్కడ LGNS వచ్చేది. ఒకసారి టచ్ చేస్తే ఇక్కడ చూడండి, LGNS కాయిన్ బైనాన్స్లో కూడా దీని యొక్క పర్ఫార్మెన్స్ ట్రేడ్ ఏ రోజు ఎన్ని గంటలకు ఎంత జరిగిందని కూడా మనం లైవ్గా మనం ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. ఇక్కడ మీకు పైన కనబడుతుంది LGNS కాయిన్ వాల్యూమ్ ప్రజెంట్ ఎంత ఉంది. ఈరోజు నేను ఈ వీడియో చేస్తున్నప్పుడు మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ట్రేడ్ కూడా మన LGNS కాయిన్ వేరే వాటిల్లో ట్రేడ్ అవుతుందా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు పోల్ను క్లిక్ చేస్తే వీటన్నింటిలో కూడా మనకు కాయిన్ వచ్చేసి ట్రేడ్ అవుతుంది. ఇది కూడా మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. LGNS ప్రాజెక్ట్ 100% డీసెంట్రలైజ్డ్ ప్రాజెక్ట్. ఇక్కడ ఓనర్ కాయిన్ జనరేట్ చేశాడు, అతను ఆల్రెడీ దాని ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసి మార్కెట్లోకి వదిలేశాడు. ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటి అని అంటే కంపెనీ దగ్గర ఉన్న ఫండ్ ఎంత ఉందనేది మనం డైరెక్ట్గా మనం చూసుకోవచ్చు. మీకు అందులోకి చూడాలంటే టోకెన్ పాకెట్లో వెళ్ళి కాంట్రాక్ట్ అడ్రస్తో మీరు వాచ్ లిస్ట్లో మీరు ఇన్స్టాల్ చేసుకుంటే ప్రతి ఒక్కరు చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మీరు చూడండి, LGNS ఇది కంపెనీ యొక్క అకౌంటు. ఈ LGNSలోకి వెళ్తే ఇక్కడ చూడండి, మీరు 230,02,57,599 ఫండ్ ఉంది. అంటే ఈ డీసెంట్రలైజ్ అకౌంట్లో ఉన్న ఫండ్ అనేది ఎంత ఉంది అనేది మనం క్లియర్గా చూసుకోవచ్చు. కాయిన్స్ వచ్చేసి 15,92,76,831 కాయిన్స్ ఉన్నాయి. ఇది కూడా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఎవరెవరు కొత్త వాళ్ళు వస్తున్నారు, ఇన్వెస్ట్మెంట్ ఎవరెవరు బయటికి వెళ్తున్నారు ఇక్కడ క్లియర్గా మనం చూసుకోవచ్చు. ఇక్కడ మీరు ఎప్పటికప్పుడు మనకు మానిటర్ జరుగుతూనే ఉంటుంది. అంటే ఒక కంపెనీలో ఉన్న ఫండ్ మనకు లైవ్ షో అనేది ఇంతవరకు అయితే నేను ఏ కంపెనీ ఇక్కడ మాత్రం మనకు లైవ్ షో కనబడుతూ ఉంది. ఇదొకటి మనకు మంచిదని చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ మీరు కంపెనీ దగ్గర ఉన్న ఫండ్ ఇక్కడ ఎవరు ఆపరేట్ చేయట్లేదు, ఎవరు ఇన్వెస్ట్మెంట్ వచ్చినా ఇక్కడికి వస్తుంది. చూడండి, మీరు చూసుకోవచ్చు సెకండ్లలో ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది విత్డ్రా చేసుకుంటున్నారు అని మనం చెక్ చేసుకోవచ్చు. ఇది కూడా మనకు లైవ్ ప్రూఫ్ కావాలంటే మీరు రిసీవ్ అడ్రస్లోకి వెళ్ళండి. ఇది వచ్చేసి కంపెనీ యొక్క వ్యాలెట్ అడ్రస్, రిసీవ్ వ్యాలెట్ అడ్రస్. ఇది మీకు లాస్ట్ డిజిట్లో 251 BFC కూడా అనేది గుర్తుపెట్టుకోండి. మీరు విత్డ్రా చేసుకుంటే ఈ అడ్రస్ నుండే వస్తుంది, మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టినా కానీ ఇక్కడికే వెళ్తుంది. ఇది మనకు క్లారిటీగా ఉంది. నా అకౌంట్ నుండి లైవ్ విత్డ్రాలు కూడా మీకు నేను చూపిస్తాను. సేఫ్ పాల్లో నా అకౌంట్ రిజిస్టర్ అయింది. ఎక్స్ప్లోరర్, సెర్చ్ బార్, origindefi.io, పాలిగాన్, కొంచెం పైకి తీసుకుంటే స్టేక్, కనెక్ట్ వ్యాలెట్, వ్యాలెట్ కనెక్ట్, అగ్రి,
ఇక్కడ ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ వచ్చేసి 8.54 ఉంది. కాయిన్స్ వచ్చేసి 8.54 కాయిన్స్ అనేది ఇక్కడ ఉండడం జరిగింది. నేను ఒక్క కాయిన్ మీకు విత్డ్రా చేసి చూపిస్తాను. మీకు కావాలనుకుంటే ఇక్కడ మొత్తం మ్యాక్సిమం టచ్ చేస్తే టోటల్ విత్డ్రా చేసుకోవచ్చు. నేను మీకోసం ఒక కాయిన్ ఎంత టైంలో విత్డ్రా అవుతుంది, ఓటీపీ వస్తుందా లేదా, నేను చెప్పింది జెన్యూనా కాదని చెప్పి మీకు చూపించడం కోసము అన్స్టేక్ 1 కాయిన్, అన్స్టేక్ LGNS అగ్రి ఫింగర్ ప్రింట్ జస్ట్ 2 to 3 సెకండ్స్లో మనకు విత్డ్రా అనేది కంప్లీట్ అయిపోద్ది. ఆల్రెడీ చూడండి 8 ఉన్నది కాస్త 7 కాయిన్స్ తగ్గిపోయింది, విత్డ్రా వచ్చేసింది. ఒక్కసారి మనం బ్యాక్ వెళ్ళి చెక్ చేద్దాం వ్యాలెట్లో. విత్డ్రా రైట్, వ్యాలెట్లోకి వచ్చాను. ఇక్కడ చూడండి LGNSలో ఆల్రెడీ విత్డ్రా రావడం జరిగింది. జస్ట్ 1 minute బ్యాక్ వచ్చింది విత్డ్రా. ఒకసారి దీన్ని ఓపెన్ చేస్తే చూడండి, ఫ్రమ్ 251 BFC. నేను చెప్పాను కదా అక్కడ ఓపెన్ అకౌంట్ ఏదైతే ఫండ్ ఎక్కడ విత్డ్రా చేసినా ఇన్వెస్ట్మెంట్ చేసినా అక్కడికే వస్తుంది. మీకు వ్యాలెట్ అడ్రస్ చూపించాను. ఇక్కడ చూసుకోండి, వ్యాలెట్ అడ్రస్ 251 BFC. ఇక్కడ నుండి నాకు రావడం జరిగిందని అంటే కంపెనీ దగ్గర 200 కోట్ల పైగా ఫండ్ అది ఓపెన్గా మనం చూపించడం జరిగింది. అక్కడ నుండి మనకు విత్డ్రా రావడం జరిగింది. ఇది క్లియర్గా మనం చూసుకున్నాము. రెండవది, ఈ అమౌంట్ నేను USDకి మార్చుకోవాలంటే సింపుల్, LGNS స్వాప్. LGNS పైకి వెళ్ళింది. ఇక్కడ వచ్చేసి కింద హోల్ ప్లేస్లో USDT BEP20 తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి మనం LGNS మ్యాక్స్ చేస్తే 2 కాయిన్లు, పాతది ఒక కాయిన్, ఇదొక కాయిన్, 2 కాయిన్లు, టోటల్గా $28.86 వస్తుంది. జస్ట్ స్వాప్ కొట్టేస్తే మీ యొక్క సేఫ్పాల్లో BNB గ్యాస్ ఫీజు, నెక్స్ట్ పోల్ గ్యాస్ ఫీజు 2 చూసుకొని 2 ఉన్న తర్వాత మీరు స్వాప్ చేసేస్తే విత్డ్రా డైరెక్ట్ USDT వస్తుంది. USDT ఇంటర్నేషనల్ కరెన్సీ, ఎక్కడైనా మనం సేల్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. విత్డ్రా అనేది పర్ఫెక్ట్గా ఉంది. ఓకే, నెక్స్ట్ మనం తీసుకున్న ఈ విత్డ్రా చేసిన దాన్ని మళ్ళీ నెక్స్ట్ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎన్ని సెకండ్లలో మన అమౌంట్ మనకు ఇన్వెస్ట్మెంట్లోకి వెళ్తుందని చూపిస్తున్నాను. ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ₹1 కూడా మనకు ఫీజు అనేది కట్ అవ్వదు. విత్డ్రా చేసినా ఇన్వెస్ట్మెంట్ చేసినా ఎక్కడ కట్ అవుతుంది అంటే మనం లేదా మనకు వచ్చేసి మనకు గ్యాస్ ఫీజు అనేది పడుతుంది. అది 5% నుండి 6% మధ్యలో పడుతుంది. ఇప్పుడు నేను వచ్చేసి 2 LGNSని పాతది ప్లస్ ఇప్పుడు విత్డ్రా చేసింది 2 కలిపి నేను మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ పెట్టేశాను. ఓన్లీ ఓకే, ఫింగర్ ప్రింట్ ఇచ్చాను. ఒక 2 సెకండ్లు లేదా 3 సెకండ్లలో మన అమౌంట్ మొత్తం ఇక్కడ యాడ్ అయిపోద్ది. చూడండి 8 ప్లేస్లో 9 వచ్చిందంటే ఇప్పుడు నేను 8 ఉన్నప్పుడు ఒక కాయిన్ విత్డ్రా చేశాను, పాతది ఒక కాయిన్ మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేయడం మర్చిపోయాను, అది ఇది కలిపి 9.5466 వచ్చేసింది. ఓకే ఫ్రెండ్స్, విత్డ్రా ఇన్వెస్ట్మెంట్ పర్ఫెక్ట్గా ఉంది, ఎక్కడ మనకి ఇబ్బంది లేదు, క్లియర్.